ఆ పార్వతి అనే ఆమె వచ్చి మళ్ళా ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద ఎలిగేషన్ చేస్తుంది. అసలు నువ్వు ఎస్టీనే కాదట. నువ్వు పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహో అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. ఆ రోజు నీకు కూతురు జరిగిన అన్యాయం గుర్తురాలా? నీకు డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు. నువ్వు ఓటేసిందేమన్నా నీ కులంకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి. నువ్వు అడ్డు పెట్టుకునేదేమో నీ మొగుడు కులాన్ని అడ్డు పెట్టుకుంటావు. నువ్వేదో పెద్ద సత్యసంద్రాల్లాగా వచ్చి మళ్ళా జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను. ఆడ మనిషి అయిపోయి ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడతాను. నీకు నిజంగా నీ కూతురు మీద ప్రేమ ఉంటే, నీ కూతురికి అన్యాయం జరిగింది అనుకుంటే, గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల గవర్నమెంట్కి దానం అంది 5 సెంట్లు తీసుకున్నావు గవర్నమెంట్కి వెనక్కి నీ మొగుడు ఉద్యోగం మళ్ళీ వెనక్కి అప్పుడు మాట్లాడు. రోడ్డు మీదకి వచ్చాను డబ్బులు మూట్ల కోసం రోడ్డు మీదకి వచ్చాను. నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో చెప్తున్నాం. ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటుంది. నీకు లేని పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్.